ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అంటే నాకు చెప్పినంతలోనే ఆ అమ్మాయి ఆత్మగౌరవం దెబ్బతింటుంది అంటావా? నేను మీ ప్రేమ గురించి ఊరంతా చాటేసి నీ పరువు కూడా తీసేస్తానంటావా? అలాగని కాదురా. మరి ఇంకేంటి ప్రాబ్లం? మై స్వీట్ బ్రదర్, ఇప్పుడు విషయం చెప్పమ్మా. ఎవరా అమ్మాయి? సర్లే, వదిలేసి వదరా. పెళ్లిపీట్ల మీద వదిన నీ పక్కన కూర్చున్నప్పుడైనా వదినెవరో నాకు తెలిసిపోతుంది కదా. ఆ తర్వాత చూసుకుందాం గాని మ్యాటర్ ఏంటో చెప్పు. తనకి నా మనసులో మాట చెప్తానని ఒక చోటికి రమ్మని చెప్పాను. వచ్చే ఉంటుంది. నువ్వు పిలిస్తే రాననే అమ్మాయి భూమి మీద ఎవరు? నెక్స్ట్. వచ్చింది. నా మనసులో మాట చెప్పాను. I love you. హక్ చేసుకుని మరీ తిరిగి ఐ లవ్ యూ చెప్పుంటుంది. ఏమో ఏం చెప్పేదో. ఈలోపు మా మధ్యలోకి ఒకడొచ్చాడు. తనేం చెప్పడం లేదంటే దాని అర్థం ప్రేమించడం లేదని. ఎవడు సోదరా? ఆ అమ్మాయి వాళ్ళ ఫాదరా? కాదు. రిలేటివా? కాదురా. మరి ఇంకెవరు సోదరా? ఆ అమ్మాయికి తనకి ఏ సంబంధం లేదు. ఏ సంబంధం లేనివాడొచ్చి నీ ఒంటి మీద చేస్తే వాడిని వదిలేస్తావా? ఇరగదీయాల్సింది కదా సోదరా. ఆ అమ్మాయి వాడికి ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే నేను అదే చేసేవాణ్ణి. తన మనసులో ఏముందో చెప్పకుండానే వెళ్ళిపోయింది. సోదరా, ఒకటి చెప్తాను విను. అమ్మాయికి ఇష్టం లేకపోతే నువ్వు ఐ లవ్ యూ చెప్పిన వెంటనే తిరిగి నువ్వంటే నాకు ఇష్టం లేదని కొట్టినట్టు చెప్తుంది. అదే తన వాళ్ళు పక్కనే ఉన్నారన్న ధైర్యం ఉంటే చెప్పు తీసి కొట్టి మరీ చెప్పి వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ ఈ అమ్మాయి అలా చెయ్యలేదు. ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది. దీన్ని బట్టి నీకేం అర్థమైంది? నీ మీద తన మనసులో ఏదో ఉంది. అదేంటో ముందు నువ్వు తెలుసుకో. నా మొహం చూస్తూ చెప్పాల్సిందే. కరెక్ట్ టైంలో వచ్చి మంచి అడ్వైస్ ఇచ్చావరా. థ్యాంక్ యూ సోదరా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బాగుంది. తాగేద్దామా? బా కంపు. టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో. చిచి చిచి, ఎలా తాగుతున్నారో ఏంటో. సారీ, ఫస్ట్ టైం. సారీ. భూమి, ఏంటమ్మా ఏడుస్తున్నావేంటి? లేదు మావయ్య, ఏడవడం లేదు. భూమి,
మాటని కన్నీటిని పరాయి వాళ్ళ దగ్గర దాయచ్చేమో గాని సొంత వాళ్ళ దగ్గర దాయలేవమ్మా. ఏమైంది? వాడు నీకు ఐ లవ్ యూ చెప్పలేదా? ఐ లవ్ యూ భూమి, ఐ లవ్ యూ. చెప్పారు మావయ్య. ఆయన నాకు ఐ లవ్ యూ చెప్పారు. మీరు చెప్పింది నిజమే. ఆయన నన్ను ప్రేమిస్తున్నారు. భూమి, నువ్వు చెప్పాలనుకున్న ఈ మంచి మాటకి కన్నీళ్ళు ఎందుకు అడ్డొచ్చాయమ్మా? ఐ లవ్ యూ భూమి. నా పిట్టకి ఐ లవ్ యూ చెప్పడానికి ఎంత ధైర్యం రా నీకో? నువ్వు రామ్మా. మరి నువ్వు నీ మనసులో ఉన్నది చెప్పేయచ్చు కదమ్మా. మిగతా అంతా వాడు చూసుకునేవాడు కదా. ఎలా చెప్పను మావయ్య? చెప్తే రక్తం పంచిన నాన్నకి దూరం అయిపోతాను. నాన్న నన్ను ఎలా చూసుకుంటున్నారో మీరే చూస్తున్నారు కదా మావయ్య. సొంత కూతుర్నని తెలియకపోయినా కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. ఆ నాన్నకి ఎలా దూరం అవ్వాలి మావయ్య? మమ్మీ, ఏ మాట నీకు ధైర్యం ఇస్తుందో, ఏ మాట నీకు ఓదార్పుగా ఉంటుందో అర్థం కాని పరిస్థితుల్లో నేను ఉన్నానమ్మా. కానీ నీ పరిస్థితి వాడికి తెలియదు కదా. నువ్వు మాట్లాడకుండా వెళ్ళిపోయావని వాడికి కోపం వస్తే అపార్థం చేసుకుని నిన్ను వాడు దూరం చేసుకుంటే అప్పుడు నీ పరిస్థితి ఏంటమ్మా? అదే కదా మావయ్య నా దురదృష్టం. కన్నవారిని వదులుకొని కట్టుకోవాలనుకున్న వాడితో 7 అడుగులు వేయలేకపోతున్నాను. మనసు పడినవాడు దూరం అయ్యాక కన్నవారితో ఆనందంగా బతకలేను. నా ఈ పరిస్థితి ఏ ఆడపిల్లకి రాకూడదు మావయ్య. రాకూడదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.